తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మెయిన్స్లో తెలంగాణ స్వాతంత్రోద్యమానికి లేదా తెలంగాణలో ప్రజా చైతన్యం రావడానికి దారి తీసిన పరిస్థితులు, లేకపోతే ఏ విధంగా స్వాతంత్రోద్యమం అనేది ఇక్కడ వచ్చింది అనేది, లేదా ప్రజా చైతన్యం ఏ విధంగా వచ్చిందనే అంశాలను ఇప్పుడు మన గ్రూప్ 1 మెయిన్స్లో ఎపిసోడ్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. మనకు ఆసబ్జాయి రాజ్యం అనేది 1724లో స్థాపించబడింది. దక్కన్ సుబేదార్ పాలించేవాడు. ఆ విధంగా ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాముల్ ముల్క్. 1724 సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ స్థాపించడం జరిగింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఔరంగాబాద్ రాజధానిగా ఆయన పాలించేవాడు. ఆయన వారసుడు అయిన ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ కాలంలో ఈ రాజధాని అక్కడి నుంచి మనకు ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. అదేవిధంగా నిజాం అలీ ఖాన్ ఆనాటి గవర్నర్ జనరల్ వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో సంతకం చేయడం ద్వారా ఆయన బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇది మనకు మరి అదేవిధంగా ఆసబ్జాయి రాజ్యాన్ని తర్వాత నిజాముల్ ముల్క్ మొట్టమొదటి వాడైతే మరొక 6 ఆయన వారసులు ఆసబ్జాయి రాజ్యాన్ని పాలించడం జరిగింది. ఆసబ్జాయి రాజ్యాన్ని వీరందరూ పాలించారు. మరి ఆసబ్జాయి పరిపాలనలో తెలంగాణ బాగా వెనుకబడిపోయింది. ఒక ఆరవ నిజామైన మహబూబ్ అలీ ఖాన్, తర్వాత ఏడవ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో మాత్రమే కొంత మేరకు హైదరాబాద్ రాజ్యము తెలంగాణ అభివృద్ధి చెందింది. అయితే మనకు 3 ప్రాంతాల హైదరాబాద్ రాజ్యంలో 3 ప్రాంతాల వాళ్ళు ఉండేవారు. 3 భాషలు మాట్లాడే ప్రజలు, తెలుగు వాళ్ళు ఉండేవారు, తెలంగాణ ప్రజలు ఉండేవారు, మరాఠీ మాట్లాడే ప్రజలు ఉండేవారు. అదేవిధంగా మరాఠీతో పాటు కన్నడ మాట్లాడే ప్రజలు ఉండేవారు. తెలంగాణలో 8 జిల్లాలు ఉండేవి. తర్వాత మహారాష్ట్రలో మరాఠీ ప్రాంతాలు 5 జిల్లాలు ఉండేవి. తర్వాత అదేవిధంగా కన్నడ ప్రాంతాలు 4 జిల్లాలు ఉండేవి. మొత్తం 17 జిల్లాలుగా హైదరాబాద్ సంస్థానం ఉండేది. ఈ విధంగా హైదరాబాద్ సంస్థానంలో ఇటువంటి పరిస్థితుల్లో నిజాం నియంతృత్వ పరిపాలనలో ఆనాటి ప్రజలు మొగిపోయారు. తర్వాత ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. సమాజం అంతా వెట్టి చాకిరీ ఆవరించి ఉండేది. తర్వాత సమాజంలో ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏవీ లేవు. తర్వాత మొత్తం భూమి మొత్తం 5 కోట్ల వ్యవసాయయోగ్యమైన భూమి 5,30,00,000 ఎకరాలు ఉంటే దాంట్లో 3 కోట్ల ఎకరాల ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది, వివిధ యాజమాన్యాల కింద ఉండేది. వాళ్ళు ఎవరంటే పటవారీ, తర్వాత జాగీర్దారులు, దొరలు, వీరి స్వాధీనంలో అలాంటి భూములు ఉండేవి. వాళ్ళు ప్రజలను పీల్చి పిప్పి చేసేవారు. ప్రజల చేత నిర్బంధ చాకిరీ, వెట్టి చాకిరీ చేయించుకునేవారు. వెట్టి చాకిరీ అనేది తెలంగాణ సమాజం అంతటా కూడా ఆవరించి ఉండేది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ప్రజల్లో మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఈ కాలంలో ప్రజా పోరాటం జరిగింది. ఈ ప్రజా పోరాటంలో భాగంగా మనకి స్వాతంత్రోద్యమం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఈ స్వాతంత్రోద్యమం రావడానికి వివిధ సంస్థలు కృషి చేశాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వివిధ సంస్థలు కృషి చేశాయి. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వివిధ సంస్థలు చేసిన కృషిలో భాగంగా ఈ యొక్క గ్రంథమాలలు లాస్ట్ ఎపిసోడ్లో గ్రంథమాలల గురించి చెప్పడం జరిగింది. ఈ రకరకాల గ్రంథమాలలు ఉండేవి. ఆనాటి గ్రంథమాలలో మనకు ఒట్టికోట ఆళ్వార్ స్వామి స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల. దీన్ని ఒట్టికోట ఆళ్వార్ స్వామి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు. అంటే కాశీనాథ నాగేశ్వరరావు పేరున ఇది నెలకొల్పబడింది. ఒట్టికోట ఆళ్వార్ స్వామి అనేవాడు ప్రముఖ కవి ఉండేవాడు. ఆయనే ఈ 5వ ధర్మవీరులు అనే గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి రచించగా ఈ గ్రంథమాలను ఈ గ్రంథమాల అంటే దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించింది. తర్వాత అదేవిధంగా ప్రాథమిక సత్వములు అనే గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి రచించాడు. దాన్ని కూడా దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథం మానవుని కనీస పౌర హక్కులు ఏమిటి అనే విషయాన్ని తెలుగులో స్పష్టంగా శాస్త్రీయంగా పొందుపరిచిన మొట్టమొదటి పుస్తకం ఇది. ప్రాథమిక సత్వములు. టర్కీ దేశంలోని ప్రజలను ఆధునికంగా తయారు చేసిన ముస్తఫా కమల్ పాషా చరిత్రను కూడా ముస్తఫా కమల్ పాషా జీవితము అనే గ్రంథమాల ప్రచురించింది. తర్వాత దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించే అన్నిటి అట్లపైన త్రివర్ణ జాతీయ పతాకాన్ని స్ఫురింపజేసే మువ్వెన్నెల పట్టిగా ముద్రించేవారు. తర్వాత
తర్వాత మనకు వట్టికోట ఆళ్వార్ స్వామి రచనలు. వట్టికోట ఆళ్వార్ స్వామి గొప్ప రచయిత. ఆయన ఏం రచనలు చేశాడంటే ప్రజల మనిషి, తర్వాత అదొక పుస్తకం. రెండో పుస్తకం గంగు అనే నవలలు, గంగు నవలలు ఏర్పాటు చేశాడు. తర్వాత హైదరాబాద్ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించేస్తాయి. గంగు అనే నవల, ప్రజల మనిషి, గంగు అనే నవలలు రెండు కూడా హైదరాబాద్ రాజకీయ వాతావరణాన్ని, హైదరాబాద్ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబింపజేయడం జరిగింది. తర్వాత మరొక గ్రంథం వాళ్ళ పేరు ఆంధ్ర కేసరి గ్రంథమాల. ఈ గ్రంథమాలను 1940లో గుండవరం హనుమంతరావు, లేదా గొబ్బూరు రామచంద్రరావు, గోపాలరావులు స్థాపించారు. ఈ ఆంధ్ర కేసరి గ్రంథమాలను 1940 సంవత్సరంలో గుండవరం హనుమంతరావు, తర్వాత గొబ్బూరు రామచంద్రరావు, తర్వాత గోపాలరావు అనే ముగ్గురు కూడా స్థాపించారు. వీరు తెలుగులో ప్రగతిశీలమైన చైతన్యవంతమైన సాహిత్యాన్ని ప్రచురించారు. వీరు తెలుగు భాషలో ప్రగతిశీలమైన చైతన్యవంతమైన గొప్ప సాహిత్యాన్ని ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథమాలలు నిజాం రాజ్యంలో చదువుకున్న వారిలో రాజకీయ చైతన్యాన్ని, జాగృతిని, విజ్ఞానాన్ని కలిగించాయి. ఈ గ్రంథమాలలు నిజాం రాజ్యంలో చదువుకున్న కొద్ది మందే ఉండేవారు. ఆ చదువుకున్న వారిలో రాజకీయ చైతన్యాన్ని, జాగృతిని, విజ్ఞానాన్ని ఈ గ్రంథమాలలు కలిగించాయి. తర్వాత విజ్ఞాన చంద్రికా మండలి అనే దీన్ని కొమర్రాజు లక్ష్మణరావు 1906 సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి అనే సంస్థను 1906 సంవత్సరంలో కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించాడు. తర్వాత తెలుగులో చరిత్ర, విజ్ఞాన శాస్త్రం మొదలైన గ్రంథాలను ప్రోత్సహించాడు. కొమర్రావు ఈ సంస్థను, విజ్ఞాన చంద్రికా మండలి అనే సంస్థను కొమర్రాజు లక్ష్మణరావు 1906లో స్థాపించి తెలుగులో చరిత్ర, విజ్ఞాన శాస్త్రం మొదలైన గ్రంథ రచనను ఆయన ప్రోత్సహించడం జరిగింది. ఆయన తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని రచించాడు. అంటే ఎన్సైక్లోపీడియా, తెలుగులో కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత విజ్ఞాన చంద్రికా మండలి పట్ల నిజాం ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విజ్ఞాన చంద్రికా మండలి అనేది దాని పట్ల నిజాం ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. కాబట్టి 1908 సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలిని మద్రాసుకు తరలించడం జరిగింది. ఈ సంస్థ 1910 సంవత్సరంలో చిలుకూరి వీరభద్రరావు రచించిన ఆంధ్రుల చరిత్రను ప్రచురించింది. ఈ విజ్ఞాన చంద్రికా మండలి సంస్థ 1906 సంవత్సరంలో స్థాపించాడు. 2 సంవత్సరాలు ఇక్కడ నడిచింది. తర్వాత 1908 సంవత్సరంలో నిజాం ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సంస్థను 1908 సంవత్సరంలో మద్రాసు తరలించడం జరిగింది. ఈ సంస్థ 1910లో చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఈ విధంగా చిలుకూరి వీరభద్రరావు రచించిన ఆంధ్రుల చరిత్ర అనే గ్రంథాన్ని ఈ విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించింది. తర్వాత హైదరాబాద్లో ప్రజాభిప్రాయ రూపకల్పన, యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్, YMES. తర్వాత ఈ విధంగా ప్రజలలో ప్రజాభిప్రాయాన్ని పెంపొందింపజేయడానికి ఆనాటి ప్రముఖ నాయకుడైన అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్ అయిన అఘోరనాథ్ చటోపాధ్యాయ 1886 సంవత్సరం ఆగస్టు 8న యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనే దాన్ని చాదర్ఘట్లో స్థాపించాడు. యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనే సొసైటీని చాదర్ఘట్లో ఆయన స్థాపించడం జరిగింది. నాటి యువతరంలో నూతన భావాలను కలగజేయడానికి ఇది పాటుపడింది. నాటి యువతరంలో నూతన భావాలను కలగజేయడానికి యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనేది స్థాపించాడు అఘోరనాథ్ చటోపాధ్యాయ 1886 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన. నాటి యువతరంలో నూతన భావాలు కలగజేయడానికి ఈ సంస్థ పాటుపడింది. తర్వాత ఇది నెక్స్ట్ థియోసాఫికల్ సొసైటీ అనేది వయోవృద్ధుల్లో జాతీయ భావాన్ని కలిగించడానికి రామస్వామి అయ్యర్ 1882 సంవత్సరం డిసెంబర్ 26న దీన్ని చాదర్ఘట్లో దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించాడు. థియోసాఫికల్ సొసైటీని వయోవృద్ధుల్లో జాతీయ భావాన్ని కలిగించడానికి, వృద్ధుల్లో పెద్దవాళ్ళలో జాతీయ భావాన్ని చేయడానికి థియోసాఫికల్ సొసైటీని రామస్వామి అయ్యర్ 1882 సంవత్సరం డిసెంబర్ 26 తేదీన చాదర్ఘట్లో స్థాపించాడు. దీన్ని దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ హనుమాన్ టెక్రీలో ఈ థియోసాఫికల్ సొసైటీ
హనుమాన్ టెక్నీలో సొంత భవనాన్ని నిర్మించుకోగా అనిబిసెంట్ 1906 సంవత్సరంలో ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ హిందూ సోషల్ క్లబ్. 20వ శతాబ్దం ఆరంభంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యార్థులు హైదరాబాద్ నుండి ఇంగ్లాండ్కి వెళ్ళేవారు. అంటే ఇక్కడ ఉన్నత విద్యను చదువుకోవడానికి మనకి హైదరాబాద్ రాజ్యం నుంచి అనేక మంది యువకులు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళేవారు 20వ శతాబ్దం ఆరంభంలో. వీరికి నిజాం ప్రభుత్వం వేతనాలు ఇచ్చి సహాయపడేది. అంటే వేతనాలు స్కాలర్షిప్స్ ఇచ్చేది. ఎవరైతే ఇంగ్లాండ్ పోయి చదువుకుంటారో వారికి నిజాం ప్రభుత్వం వేతనాలు ఇచ్చి అంటే వాళ్ళ స్కాలర్షిప్స్ ఇచ్చి సహాయపడేది. అయితే ప్రభుత్వం ముస్లిం విద్యార్థులను ప్రోత్సహించి హిందూ విద్యార్థులను నిరుత్సాహపరచడానికి సనాతనుల కమిటీని ఏర్పరిచింది. ప్రభుత్వం ఏం చేసిందంటే ముస్లిం విద్యార్థుల్ని మాత్రమే ఉన్నత విద్యకు ప్రోత్సహించి హిందూ విద్యార్థులను నిరుత్సాహపరచడానికి సనాతనుల కమిటీ అనే దాన్ని ఒకటి ఏర్పరిచింది. ఈ విధంగా ప్రభుత్వ దురుద్దేశాన్ని గ్రహించిన రాజా మురళీ మనోహర్ అనేవాడు ప్రభుత్వ దురుద్దేశాన్ని ఈ విధంగా గ్రహించిన రాజా మురళీ మనోహర్ అనేవాడు ఏం చేశాడంటే చాదర్ఘట్లో హిందూ సోషల్ క్లబ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. చాదర్ఘట్లో హిందూ సోషల్ క్లబ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ హిందూ సోషల్ క్లబ్ ఏం చేస్తుందంటే హిందూ విద్యార్థులను ప్రోత్సహించేది హిందూ సోషల్ క్లబ్. తర్వాత మాల్వాలా సభ అనే సంస్థను రాజా మురళీ మనోహర్ ఏర్పాటు చేశాడు. చార్మినార్ దగ్గర ఉండే మాల్వాలా ప్యాలెస్లో అనే దేవుడిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించి నాటి యువతలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపేవాడు. చార్మినార్ దగ్గర ఉండే మాల్వాల్ ప్యాలెస్ అనే దేవుడిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రముఖుల చేత ప్రసంగాలు ఇప్పించి నాటి యువతలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపేవాడు. తర్వాత బారిస్టర్ రుద్ర ఉత్తర భారతదేశం నుంచి హైదరాబాద్కు 1889 సంవత్సరంలో వచ్చి వకీల్ వృత్తిని సాగించాడు. బారిస్టర్ రుద్ర ఉత్తర భారతదేశం నుంచి హైదరాబాద్కు 1889లో వచ్చి ఇక్కడ అడ్వకేట్ పని చేసేవాడు. వకీల్ వృత్తిని సాగించాడు. ఇతని ప్రతిభను గుర్తించిన విద్యావంతులు ఇతని గొప్ప మంచి ఇంటలెక్చువల్ అని ఈయన గుర్తించి అనుకున్న ఆ రోజు సమాజంలో ఆనాటి విద్యావంతులు ఏం చేశారంటే ఈ రుద్రకు నిజాం క్లబ్లో చేర్చుకొని ఆయన సత్కరించడం జరిగింది. నిజాం క్లబ్లో చేర్చుకుని ఆయన్ను సత్కరించడం జరిగింది, రెస్పెక్ట్గా చూడడం జరిగింది. అయితే రుద్ర పయనీర్ పత్రికా విలేకరిగా కూడా పనిచేసేవాడు. పయనీర్ పత్రిక అడ్వకేటే కాకుండా పయనీర్ పత్రికా విలేకరిగా కూడా రుద్ర పనిచేసేవాడు. మరి ఈ పయనీర్ పత్రిక విలేకరిగా పనిచేసే క్రమంలో నిజామును విమర్శిస్తూ అనేక వ్యాసాలు రచించడం జరిగింది. నిజామును విమర్శిస్తూ ఆయన అనేక వ్యాసాలు రాశాడు. దీంతో అందరు కలిసి ఇతన్ని శత్రువుగా చూశారు. అలాంటి విద్యావంతులు ఏం చేశారంటే ఇతన్ని శత్రువుగా చూసి నిజాం క్లబ్ సభ్యత్వం నుండి తొలగించేశారు. ఇతన్ని తొలగించడం జరిగింది. తర్వాత వివిధ రకాల వేధింపులను తట్టుకోలేక విసిగెత్తిన రుద్ర హైదరాబాద్ వదిలి ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వ్యాయామశాల. ఆర్య సమాజం వారు చాదర్ఘాట్లో వ్యాయామశాలను ఏర్పాటు చేశారు. చాదర్ఘాట్లో ఒక వ్యాయామశాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు యువకులకు వ్యాయామ శిక్షణతో పాటు ఆయుధ శిక్షణ ఇచ్చి స్వాతంత్ర ఉద్యమానికి వాలంటీర్లుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ వ్యాయామశాలను ఏర్పాటు చేశారు. అంటే వ్యాయామం చేయించడం. వ్యాయామశాలను ఆర్య సమాజ్ వారు చాదర్ఘట్లో స్థాపించడం జరిగింది. ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు యువకులకు వ్యాయామ శిక్షణతో పాటు ఆయుధ శిక్షణ కూడా ఇచ్చి స్వాతంత్ర ఉద్యమానికి వాలంటీర్లుగా తయారు చేయాలనే లక్ష్యంతో వ్యాయామశాల అనేది ఏర్పాటు చేశారు. తర్వాత దేశంలోని మిగతా ప్రాంతాల నుండి కూడా యువకులు వచ్చి తెలంగాణ మారుమూల గ్రామాల్లోని వ్యాయామశాలలో వివిధ రకాల శిక్షణ పొందేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది యువకులు వచ్చి తెలంగాణ మారుమూల గ్రామాల్లోని వ్యాయామశాలలు ఉండేవి. ఈ వ్యాయామశాలల్లో వివిధ రకాల శిక్షణ పొందేవారు. తర్వాత బహిరంగ సభలు సమావేశాలు జరిగినప్పుడు ఏర్పాట్లు చేయడానికి హైదరాబాద్లో ఆంధ్ర వాలంటీర్ కోర్ అనే దళాన్ని ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు సమావేశాలు జరిగినప్పుడు ఏర్పాట్లు చేయడానికి హైదరాబాద్లో ఆంధ్ర వాలంటీర్ కోర్ అనే దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కృష్ణస్వామి ముదిరాజ్ దీనికి దళాధిపతి కెప్టెన్గా ఉండేవాడు. ఈ స్వచ్ఛంద సేవా దళానికి కృష్ణస్వామి ముదిరాజ్
దళాధిపతి అంటే కెప్టెన్గా ఉండేవాడు. తర్వాత హ్యుమానిటేరియన్ లీగ్ ప్రముఖ సంఘ సంస్కర్త రాయ్ బాలముకుంద్ అధ్యక్షతన 1913 సంవత్సరంలో హైదరాబాద్లో హ్యుమానిటేరియన్ లీగ్ అనే సంస్థ స్థాపించబడింది. తర్వాత ప్రముఖ కల్పవర్తకుడైన లాల్జీ మెగ్జీ గణేష్ మల్ ఈ సంఘానికి కార్యదర్శులుగా ఉండేవాడు. తర్వాత సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను వామన్ నాయక్, కేశవరావులు 1915లో హైదరాబాద్లో స్థాపించారు. సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను వామన్ నాయక్ మరియు కేశవరావులు ఇద్దరు కూడా 1915లో హైదరాబాద్లో స్థాపించారు. తర్వాత బ్రహ్మ సమాజంను 1829 సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో స్థాపించాడు. కలకత్తాలో బ్రహ్మ సమాజం అంటే సమాజాన్ని సంస్కరిద్దామని ఈ బ్రహ్మ సమాజాన్ని 1829 సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో స్థాపించాడు. హైదరాబాద్లో బ్రహ్మ సమాజం ఆచారం ప్రకారం చేసుకున్న వివాహాలకు 1872 సంవత్సరంలో చట్టబద్ధత కల్పించబడింది. అంటే బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో వివాహాలు చేసుకుంటే వాళ్ళకు లీగాలిటీ వస్తుంది. చేసుకున్న వివాహాలకి 1872 సంవత్సరంలో చట్టబద్ధత వచ్చింది. తర్వాత సరోజిని నాయుడు సూచన మేరకు బ్రహ్మ సమాజం యొక్క ప్రథమ సమావేశము 1914 సంవత్సరం సెప్టెంబర్ 20న రెసిడెన్సీ బజార్లో నారాయణ గోవింద వెల్లింకర్ అధ్యక్షతన జరిగింది. ప్రముఖ నాయకురాలైన సరోజిని నాయుడు సూచన మేరకు బ్రహ్మ సమాజం యొక్క ప్రథమ సమావేశం 1914 సంవత్సరం సెప్టెంబర్ 20న రెసిడెన్సీ బజార్లో నారాయణ గోవింద వెల్లింకర్ అధ్యక్షతన జరిగింది. తర్వాత హైదరాబాద్లో బ్రహ్మ సమాజ వ్యాప్తికి విశేష కృషి జరిగింది. ఆనాటి పత్రికలు కూడా ప్రజల్లో బ్రహ్మాండమైన చైతన్యాన్ని తీసుకొచ్చాయి. ప్రజలను చైతన్యం పరచుట్లో పత్రికలు కీలక పాత్ర పోషించాయి. ప్రజలను చైతన్యపరచడంలో పత్రికలు చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈనాటి పత్రికల్లో మనకు కీలక పాత్ర పోషించాయి ప్రజలను చైతన్యపరచడంలో. 1870 సంవత్సరంలో వనపర్తిలో, 1875 సంవత్సరంలో గద్వాల సంస్థానంలో ముద్రణాశాలలు ప్రింటింగ్ మెషిన్స్ ప్రారంభించబడ్డాయి. అంటే పేపర్ సర్చ్ వేయడానికి ప్రింటింగ్ మిషన్లు అనేవి మొట్టమొదటిసారిగా 1870 సంవత్సరంలో వనపర్తి సంస్థానంలో, 1875 సంవత్సరంలో గద్వాల సంస్థానంలో ముద్రణాశాలలు ప్రింటర్స్ ప్రారంభించారు. 1864 సంవత్సరంలో దక్కన్ టైమ్స్ అనే పత్రిక సికింద్రాబాద్లో ఏర్పడింది. దక్కన్ టైమ్స్ ఇది మొదటి ఇంగ్లీష్ పత్రిక. తర్వాత 1882 సంవత్సరంలో హైదరాబాద్ టెలిగ్రఫీ అనే పేపరు ఏర్పడింది. ఇది ఇంగ్లీష్ పత్రిక, హైదరాబాద్లో ప్రచురించబడింది. తర్వాత 1885లో హైదరాబాద్ రికార్డ్ అనే పత్రిక హైదరాబాద్లో స్థాపించబడింది. తర్వాత ఈ హైదరాబాద్ రికార్డ్ అనే పత్రిక ఆనాటి హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ను స్థానిక సీజర్ అంటే నియంతగా అభివర్ణించారు. స్థానిక సీజర్గా ఈ హైదరాబాద్ రికార్డ్ అనే పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. అదేంటంటే హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ను ఒక స్థానిక సీజర్గా అభివర్ణించడం జరిగింది. ప్రభుత్వం 1892 సంవత్సరంలో ఈ పత్రికను ఫలితంగా ఈ విధంగా చేసేటప్పటికి ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించింది. తర్వాత 1886 సంవత్సరంలో సేద్య చంద్రిక అనే పత్రిక ఇది ఉర్దూ పత్రిక పుమాన్కు అనువాదం 1886 సంవత్సరంలో సేద్య చంద్రిక అనే పత్రిక వచ్చింది. ఇది ఉర్దూ పత్రిక పుమాన్కు అనువాదం. ఇది వ్యవసాయ సమాచారం కొరకు ఏర్పాటు చేయబడ్డ పత్రిక. తర్వాత 1889 సంవత్సరంలో దక్కన్ స్టాండర్డ్ అనే పత్రిక హైదరాబాద్లో స్థాపించబడింది. 1887 సంవత్సరంలో దక్కన్ పంచ్ అనే పత్రిక హైదరాబాద్లో స్థాపించబడింది. దీన్ని కిషన్ రావు స్థాపించాడు. తర్వాత 1891 సంవత్సరంలో దక్కన్ టైమ్స్ అనే పత్రిక హైదరాబాద్లో ఏర్పడింది. దీన్ని జీపీఎఫ్ గల్లాగర్ స్థాపించాడు. తర్వాత 1898లో
ది దక్కన్ మెయిల్ 1898 సంవత్సరంలో ది దక్కన్ మెయిల్. తర్వాత మౌల్వీ మొహిబ్ హుస్సేన్ అనేవాడు పత్రికా రంగానికి పితామహుడుగా ఉండేవాడు. మొహిబ్ హుస్సేన్ అనేవాడు పత్రికా రంగానికి పితామహుడుగా భావించవచ్చు. మొహిబ్ హుస్సేన్ అనేవాడిని పత్రికా రంగానికి పితామహుడుగా భావించవచ్చు. ఈయన హైదరాబాద్ పత్రికా రంగాన్ని ఈయన గొప్పగా తీర్చిదిద్దాడు. మొహిబ్ హుస్సేన్ అనేవాడు. ఈయన 1892 సంవత్సరంలో మొవాలియే నిస్వాన్ అనే పత్రికను స్థాపించాడు. ఈయన 1892 సంవత్సరంలో మొవాలియే నిస్వాన్ అనే ఒక పత్రికను స్థాపించి ముస్లిం స్త్రీల విద్య కొరకు మరియు పరదా పద్ధతిని తొలగించడానికి ఈయన పోరాటం చేశాడు. ముస్లిం స్త్రీలు స్త్రీ విద్య కొరకు ప్రయత్నం చేశాడు. ముస్లింలో ఉన్న పరదా పద్ధతిని తొలగించడానికి ఆయన పోరాటం చేసి ప్రముఖ సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ప్రభుత్వము మౌల్వీ సఫిక్ అనే పత్రికను నిషేధించింది. దాంతో ఆయన 1904 సంవత్సరంలో ఇల్ము ఓ అమల్ అనే ఉర్దూ వారపత్రికను ప్రారంభించాడు. అదేవిధంగా 1909 సంవత్సరంలో సంయుక్త సంఘ వర్ధమాని అనే పత్రికను ఖమ్మం జిల్లాలో క్రైస్తవ మత ప్రచారం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1912 సంవత్సరంలో సరోజినీ విలాస్ అనేది మహబూబ్నగర్లో ప్రారంభమైంది. ఈ తెలంగాణలో తొలి తెలుగు పత్రిక ఏదంటే సరోజినీ విలాస్. ఇది మహబూబ్నగర్లో స్థాపించబడింది. తర్వాత నెక్స్ట్ హితబోధిని 1913 సంవత్సరంలో హితబోధిని అనే పత్రిక మహబూబ్నగర్లో స్థాపించబడింది. దీనికి బండారు శ్రీనివాస శర్మ దీనికి సంపాదకుడుగా ఉండేవాడు. తర్వాత 1917 సంవత్సరంలో ఆంధ్రమాత అనే పత్రిక 1917 సంవత్సరంలో హైదరాబాద్లో ఉన్న గౌలిగూడలో ఏర్పడింది. తర్వాత దీనికి స్వామి వెంకటరావు సంపాదకుడిగా ఉండేవాడు. తర్వాత 1917 సంవత్సరంలో ఆంధ్రమాత అనే పత్రిక హైదరాబాద్లో ఉన్న గౌలిగూడలో ఏర్పడింది. దానికి స్వామి వెంకటరావు సంపాదకుడిగా ఉండేవాడు. తర్వాత 1922 సంవత్సరంలో నీలగిరి పత్రిక నల్గొండలో ప్రచురించబడింది. ఇది తొలి తెలుగు రాజకీయ పత్రిక ఇది. సరోజిని విలాసేమో తొలి తెలుగు పత్రిక అయితే ఇది తొలి తెలుగు రాజకీయ పత్రిక. ఇది నీలగిరి పత్రిక నల్గొండ నుంచి వెలువడేది. 1922 సంవత్సరంలో స్థాపించబడింది. దీనికి సంపాదకుడు ఎవరంటే షహనవీస్ వెంకట నరసింహరావు దీనికి సంపాదకుడుగా ఉండేవాడు. తర్వాత 1920 సంవత్సరంలో తెలుగు పత్రిక అనేది 1920 సంవత్సరంలో వచ్చింది. దీని ఇనుగుర్తి వరంగల్ జిల్లా ఇనుగుర్తి నుంచి ప్రచురించబడేది. బద్దేరాజు సీతారామచంద్రరావు అనేవాడు దీన్ని నిర్వహించేవాడు. తర్వాత 1925 సంవత్సరంలో గోల్కొండ పత్రిక వచ్చింది. చురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయంలో ఇది వచ్చింది. గోల్కొండ పత్రిక నడిచేది. ఇది హైదరాబాద్లో పబ్లిష్ అయ్యేది. ఇది అర్ధవార పత్రిక. అర్ధవారానికి ఒకటి పబ్లిష్ అయ్యేది. తర్వాత 1947 సంవత్సరం వనపర్తి సంస్థానాధీశుడు శ్రీ రాజా రామేశ్వరరావు మరియు నూకల నరోత్తమరెడ్డి ఇద్దరు కలిసి ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి గోల్కొండ పత్రికను దినపత్రికగా నడిపారు. గోల్కొండ పత్రికను తర్వాత కాలంలో డైలీ న్యూస్ పేపర్గా దినపత్రిక నడపడం జరిగింది. 1966 సంవత్సరంలో ఆగిపోయింది. అప్పటి వరకు నడిచింది. క్రీస్తుకం 1966 సంవత్సరంలో ఈ పత్రిక ఆగిపోయింది. ఈ పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కృషి వల్ల 1934 సంవత్సరంలో గోల్కొండ కవల సంచిక అనేది వెలువడింది. ఈ పత్రికా సంపాదకుడు ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి. ఆయన కృషి వల్ల 1934లో గోల్కొండ కవల సంచిక అనేది ఒకటి వెలువడింది. ఇది ఆధునిక కాలంలో వెలువడిన మొట్టమొదటి తెలుగు కవితా సంకలనం. ఇది ఆధునిక కాలంలో ఈ గోల్కొండ కవల సంచిక అనేది వెలువడింది. ఈ గోల్కొండ కవల సంచిక అనేది ఆధునిక కాలంలో వెలువడిన మొట్టమొదటి తెలుగు కవితా సంకలనము. తర్వాత 1925 సంవత్సరంలో ఆంధ్రాభ్యుదయం అనేది 1925 సంవత్సరంలో ఆంధ్రాభ్యుదయం వచ్చింది. దీన్ని హనుమకొండ నుంచి పబ్లిష్ అయ్యేది. ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హనుమకొండ నుంచి ప్రచురితమైంది. దీనికి
కోకర సీతారామ శర్మ సంపాదకత్వంలో ఈ పత్రిక వెలువడేది. తర్వాత పయాం అనే పత్రిక కాజీ అబ్దుల్ గఫార్ నాయకత్వంలో సంపాదకత్వంలో వచ్చి ఏర్పడింది. ఇది రజాకారుల దురంతాలను ఈ పత్రిక ఖండించింది. నేడు పత్రిక భాస్కర్ సంపాదకత్వంలో వెలువడేది. తర్వాత 1927 సంవత్సరంలో రయ్యత్ అనే ఉర్దూ పత్రిక వెలువడేది. రయ్యత్ అనే ఉర్దూ పత్రిక మందమూల నరసింహారావు సంపాదకత్వంలో వెలువడేది. తర్వాత ఈ రయ్యత్ పత్రికలోనే సోయబుల్లా ఖాన్ మొదట పనిచేసి తర్వాత ఇమ్రోజ్ పత్రిక స్థాపించి రజాకారుల చేత ఆయన హత్య గావించబడ్డాడు. తర్వాత 1927 సంవత్సరంలో సుజాత పత్రిక 1927 సంవత్సరంలో సుజాత పత్రిక హైదరాబాద్ నుంచి వెలువడేది. తర్వాత 1929 సంవత్సరంలో హైదరాబాద్ బులెటిన్ అనే పత్రిక హైదరాబాద్ నుంచి వెలువడేది. అదేవిధంగా 1934 సంవత్సరంలో దక్కన్ కేసరి అనే పత్రిక సికింద్రాబాద్ నుంచి ప్రచురితమయ్యేది. 1931 సంవత్సరంలో భాగ్యనగర్ అనే పత్రిక హైదరాబాద్లో నుంచి ప్రచురితమయ్యేది. దీని స్థాపకుడు భాగ్యారెడ్డి వర్మ. తర్వాత 1938 సంవత్సరంలో దక్కన్ క్రానికల్ అనే ఆంగ్ల పత్రిక హైదరాబాద్ నుంచి ప్రచురించబడేది. తర్వాత అదేవిధంగా 1941-42 సంవత్సరాల్లో 1941-42 సంవత్సరాల్లో తెలంగాణ అనే పత్రిక వెలువడేది. ఇది తెలుగులో మొట్టమొదటి దినపత్రిక తెలంగాణ. తర్వాత రాజగోపాల్ మొదలియార్ ఈ తెలంగాణ అనే పత్రికను ప్రారంభించిన వాడు ఎవరంటే రాజగోపాల్ మొదలియార్ ప్రారంభించాడు. తర్వాత బుక్కపట్నం రామానుజాచార్యుల సంపాదకత్వంలో ఈ పత్రిక నడిచేది. తర్వాత 1941లో మిజాన్ అనే పత్రిక హైదరాబాద్లో ప్రచురించబడింది. దీని యజమాని ఎవరంటే గులాం మొహమ్మద్ దీని యజమాని. ఈ పత్రికను ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషల్లో మిజాన్ పత్రికను వెలువరించేవారు. తర్వాత మిజాన్ తెలుగుకు అడవి బాపిరాజు సంపాదకుడు. తర్వాత 1947 సంవత్సరంలో ఇమ్రోజ్ పత్రిక ప్రచురితమైంది. దీనికి సోయబుల్లా ఖాన్ దీన్ని స్థాపించడం జరిగింది. ఇమ్రోజ్కు అర్థం ఏంటంటే నిప్పు కణిక. ఇంకా గుల్బర్గా సమాచార్, నిజాం వైభవ్, తర్వాత భాగేశ్వరి, విజయ, చంపావతి, దినవర్తమాన పత్రికలు కూడా వెలువడేవి. ఈ పత్రికలు ప్రజల్లో జాతీయ భావాన్ని, చైతన్యాన్ని కలిగించి వారిని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించాయి. పత్రికలు ప్రజల్లో జాతీయ భావాన్ని, చైతన్యాన్ని కలిగించి వారిని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించాయి. కాబట్టి మిగతా అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.